గోపికలు వారి యొక్క గృహాలయందు అలా వారి గురుజనుల ద్వారా ఆపబడి భగవంతుడిని కృష్ణుడిని స్వయంగా దర్శించలేక కృష్ణుడి యొక్క వేణుగానాన్ని విని కృష్ణుడిని స్మరిస్తూ పరస్పరం పలు విధాలుగా అనేక రకాలైనటువంటి జీవులు సర్వమనోహరత్వాత్ సమస్తం యొక్క మనస్సుని హరించేటువంటి శక్తి కలిగినటువంటిది ఆ వేణుగీతం. భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క చేష్టలు. అలా వేణువుని మ్రోగించగలిగినటువంటి శక్తి కలిగిన వారు. భగవంతుడు ఏ విధంగా వేణుగానాన్ని అయితే చేయగలరో అలా ఎవరూ చేయలేరు. కాబట్టి భగవంతుడు చేసినటువంటి వేణుగానాన్ని నేర్పించే శాస్త్రాలంటూ ఏవి లేవు. నభూతో భవిష్యతి. ఇటు పిమ్మట ఎవరు చేయలేదు, ఇక రాబోయే రోజుల్లో ఎవరు చేయలేరు. అంత గొప్ప వేణుగానం, అంత దివ్యంగా వేణువుని మ్రోగించగలరు. అయితే సకులు ఈ విధంగా ఈ నెమళ్ళు, వృక్షాలు, సెలయేళ్ళు, ఆవులు, కృష్ణసార, జింకలు, పులింద స్త్రీలు ఏ విధంగా భగవంతుడి యొక్క వేణుగానాన్ని ఆస్వాదించారో, భగవంతుడి యొక్క దర్శనాన్ని పొంది దేవతలు, మేఘాలు సమస్తము యందు వారు భక్తిని చూడగలుగుతున్నారు. సమస్త వారి యొక్క దృష్టి భక్తిమయం. గోపికల యొక్క దృష్టి. ఒక సెలయేరు కూడా ప్రవహించేటువంటి ఆ సెలయేరులో ఉన్నటువంటి సుడిగుండాల్ని, ఆ నదులు ప్రవహిస్తూ ఉంటే వాటిలో పడే సుడిగుండాలను చూసి ఈ వేణుగానానికి తన్మయం చెంది నది తన భర్త పతి అయినటువంటి సముద్రాన్ని చేరదలుచుకోలేదు. ఎంత ప్రేమ ఈ నదికి కృష్ణుడి పట్ల. అయ్యో, మన భాగ్యం ఇలా ఉండిపోయింది, మనం ఇక్కడే ఉండిపోయామే అని ఈ ఈ భక్తి స్థితిలో ఉండేవారు సర్వం యందు భక్తిని దర్శిస్తారు. ఏ విధంగా అయితే బ్రహ్మస్థితిని పొందినటువంటి వ్యక్తి బ్రహ్మ సమాధిని, సర్వం కల్విదం బ్రహ్మ, సమస్త ప్రదేశాల యందు బ్రహ్మనే దర్శించుకుంటారు. అంతా బ్రహ్మే, ఎటువంటి భేదము లేదు. ఉదాహరణకి సుఖదేవ గోస్వామి, ఆయన గురించి సౌనక ఋషి ప్రథమ స్కందం 4వ అధ్యాయంలో చెబుతూ నిర్భేద జ్ఞానవాన్. ఏమి భేద జ్ఞానం, వస్తువుల యందు భేదాన్ని వారు చూడరు. అయితే పరమభక్తులు ఎలా సర్వత్రా భక్తిని, తనకు ఇష్టమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపాన్నే దర్శిస్తారు. అయితే ఈ
కలవాలి అనేటువంటి, వెళ్ళి చూడాలి అనేటువంటి తపన కలిగినటువంటి గోపికలు అయ్యో కలిసే భాగ్యం లేదే, అత్తలు మరియు ఆడపడుచులు ఇత్యాది వాళ్ళ ద్వారా అయ్యో మనం ఆపపడ్డామే అని బాధతో, కానీ కృష్ణుణ్ణి కలవాలి అంటే కేవలం మహాభక్తులు యొక్క కృప వల్లే కలవగలుగుతాం అని చెప్పి పరస్పరం ఆ సఖులు చెప్పుకుంటున్నారు. ఏమని? మనకి కావలసింది ఆశీర్వాదం, వైష్ణవుల యొక్క ఆశీర్వాదం. హంత సఖ్య మహదాశ్రయాణం వినా నైవ మనోరథ ఫలతి. గొప్ప భక్తుల యొక్క కృప లేకుండా మన యొక్క మనోరథం ఫలించదు. కాబట్టి హరిభక్తులు, మహాత్ములు ఎవరు అంటే హరిభక్తులు. సో హరిభక్తుల యొక్క కృపను మనం పొందాలి. మరి ఆ హరిభక్తులలో సర్వశ్రేష్టమైనటువంటి హరిభక్తుడు ఎవరు? ఎవరు అంటే శ్రీ గోవర్ధనగిరి. గోవర్ధనగిరి హరిభక్తుల్లో సర్వశ్రేష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఇప్పుడు ఆ గోవర్ధన గిరిని